హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? లేచారా? ఈరోజు వీక్ ఆఫ్. ప్రశాంతంగా లేవండి, మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి, సంతోషంగా ఉండండి, ప్రజెంట్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఓకేనా? ఈరోజు లైఫ్లో ఏం జరగబోతుంది, ఏం చేసి బ్లెస్సింగ్స్ ఏంటి? ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? ఓకే, నైస్. ఈ మధ్యకాలంలో టవర్ రాక చాలా రోజులు అవుతుంది అనుకుంటాను. ఒక్క నిమిషం కనిపిస్తుంది, చూస్తాను. ఓకే, ఓకే. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి డెత్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్. ఏంటండి చాలా మార్పులు. ఈ కార్డు కూడా తీసుకుందాం. 6 వావ్, వామ్మో, చాలా వచ్చేసింది స్టోరీ. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని అనుకోండి. ఏంటి ఈరోజు మరి ఎవరు అదృష్టవంతులు, ఎవరికి లైఫ్లో ఇది జరగబోతుందో తెలియట్లేదు. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, జడ్జిమెంట్. ఏదేమైనా సరే బ్యాడ్ సైకిల్ మాత్రం మొత్తానికి కంప్లీట్ అయిపోయి మీరు ఇన్నాళ్ళు ఎంత అంటే చాలా 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 కర్మ అనుభవించేశారండి. ఏడ్చారు, బాధపడ్డారు. అసలు పూర్తిగా అంటే అసలు ఏం లేదు, కొలాప్స్ అయిపోయింది అనుకుంటున్నారు. అలాంటి మీకు 6 ఆఫ్ కప్స్తో, 6 ఆఫ్ వ్యాండ్స్తో, డెత్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్. ఓకేనా? మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు, లేదనుకుంటే మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు, మీకు దగ్గర వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళతో మీరు ఒక విక్టరీ సాధించబోతున్నారు. పూర్తిగా మీరు హీల్ అయిపోయి కొత్తగా, డెత్ అంటే కొత్తగా మళ్ళీ రీకవర్ అయిపోయి వాళ్ళతో న్యూ బిగినింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం గతంలో కాకుండా కొత్తగా అయినా సరే నేను ఎలా మొదలు పెట్టాలి, నేను ఎలా చేయాలి, గతంలో కాకుండా ప్రజెంట్లో నేను చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలని చెప్పేసి నేను కంప్లీట్గా చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది పూర్తిగా హీల్ అయిపోయారు, కొంతమంది చాలా పూర్తిగా హీల్ అయిపోయారు. 7 ఆఫ్ పెంటికల్స్తో చాలా కెరియర్ పరంగా కూడా కొంతమందికి గ్రోత్ లేక కూడా చాలా 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 బాధపడుతున్నారు. ఆ ఎలా తీసుకురావాలి, గ్రోత్ ఎలా రావాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలని కూడా 7 ఆఫ్ పెంటికల్స్తో చాలా ఆలోచనలు పడ్డారు. ఈ సబ్జెక్ట్ మొత్తం తీసుకోవాలనుకుంటే స్టోరీ వేరేది వస్తుంది. బట్ ఎనీవే ఏదైనా సరే నేను షార్ట్కట్లో నేను చెప్పేసేస్తున్న బాటమ్ ఆఫ్ ది డెక్. ఎందుకంటే ఈరోజు ఎలా ఉండబోతుందనే సబ్జెక్టే కదా మనం మాట్లాడుకునేది. ఓకేనా? టవర్ సిచ్యువేషన్తో మీరు గతంలో మీరు బ్యాడ్ సైకిల్ కానీ మీరు విపరీతంగా బాధ, సాడ్ అలా ఉంటే కొంతమందికి మళ్ళీ మీరు కొత్తగా జీరో కాడ నుంచి లైఫ్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఓకేనా? ఓకే. లేదు, కొంతమందికి చూస్తున్న మా వ్యూవర్స్ కానీ ఏంటి అని అంటే ఇప్పటి వరకు మీరు అనుకున్న రిలేషన్లో బాగా ఉండి సరదాగా, ఆనందంగా, సంతోషంగా ఉండుంటే వాళ్ళ రిలేషన్లో మార్పులు రాబోతున్నాయి. బ్యాడ్ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ చేస్తున్నారు కదా.
మీలో కానీ మీ పర్సన్లో కానీ ఈ రోజు నుంచి మార్పులు చేర్పులు అంతకుముందు నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా ఉంది. మీ రిలేషన్లో స్టార్ట్ అవ్వబోతుంది. ఓకేనా? స్టార్ట్ అవ్వబోతుంది. గుడ్ సైకిల్ ఎండ్ బ్యాడ్ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది కొంతమంది లైఫ్లో. ఎందుకు అని అంటే వాకవే, 8 ఆఫ్ పెంటికల్స్ కప్స్తో వాకవే. మీ నుంచి మీరు కానీ మీ పర్సన్ కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ వాకవే చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వాకవే 2 కార్డ్స్ వచ్చేసాయి. మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారా, లేదనుకుంటే మీకు మ్యారేజ్ అయ్యి మీ పర్సన్కి మ్యారేజ్ అవ్వలేదు, ఏదైతే ఏముంది మీరు వాకవే చేయాలనుకుంటున్నారు రిలేషన్ నుంచి. ఓకేనా? ఈరోజు అలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ మీ లైఫ్లో కానీ మీ పర్సన్ లైఫ్లో కానీ 100% థర్డ్ పర్సన్ కోసం పాత రిలేషన్ వదులుకోవడానికి ఈరోజు కొంతమంది సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఇది ఎవరిది అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సిద్ధంగా ఉన్నారు. 7 ఆఫ్ కప్స్తో నాకు తెలిసి మల్టిపుల్ రిలేషన్స్ ఉండాలి. ఎవరి ఎనర్జీస్ భయంకరంగా వచ్చేసాయి. ఓకే, ఏంటి అని అంటే ఈ 7 ఆఫ్ కప్స్తో కొంతమందికి చూసిన మా వ్యూవర్స్లో కొంతమందికి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి. వాళ్ళు దేన్ని చూస్ చేసుకోవాలో ఆలోచిస్తున్నారు, పాతదానికి ఎండ్ చేయాలనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో విషయం ఏంటి అని అంటే కొంతమందికి కొంతమంది ఈ మల్టిపుల్ రిలేషన్ అనేవాళ్ళు కొంతమంది, అందరూ కాదు, అన్ని విధాలుగా మీరు ఒక ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు, పాతదాన్ని ఎండ్ చేసేసి కొత్త దాంట్లో జాబ్లో కెరియర్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారు. కొంతమంది ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్, ఒక స్వీట్ న్యూస్ రాబోతుంది తొందరగా. 8 ఆఫ్ వ్యాండ్స్తో మీరు ఈరోజు ఎక్కడికన్నా ప్లాన్ చేసుకొని ఒక ట్రిప్కి వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్ళొచ్చు, మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. వాటెవర్ మీరే దేనికోసమైనా కూడా వెయిట్ చేస్తుంటే ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఈరోజు. కొంతమంది ఉన్న రిలేషన్ని వదులుకొని కొత్త రిలేషన్లోకి అడుగు పెడుతున్నారు. ఎస్, టవర్కి క్లారిఫికేషన్. నేను చెప్పాను కదా, ఫ్యామిలీ మీకు కానీ మీ పర్సన్ కానీ మ్యారేజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు, మీరు వాకవే చేయాలనుకుంటున్నారు. 8 ఆఫ్ కప్స్తో మీరు కొత్త రిలేషన్ కోసం వెతుకుతున్నారు, వాకవే చేస్తున్నారు. ద లవర్స్తో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. చూస్తున్న మా లవర్సే న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఈ టవర్కి క్లారిఫికేషన్ తీసి ద హ్యాంగర్ మ్యాన్. ఉల్టా పల్టా అయిపోయింది సిచ్యువేషన్ అని చెప్పాను కదా. గుడ్ సైకిల్ వెళ్ళిపోయి బ్యాడ్ సైకిల్లోకి అడుగు పెట్టబోతున్నారు కొంతమంది బ్యాడ్ సైకిల్ ఎండ్ చేసుకొని గుడ్ సైకిల్లో స్టార్ట్ చేయబోతున్నారు. దానికి ఏంటి, హ్యాంగర్ మ్యాన్. తలకిందుగా అయిపోయిందని చెప్పాను కదా. టవర్ వచ్చేసి మీరు తలకిందుగా వేలాడుతున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్ వర్క్ మొదలు పెడుతున్నారు, కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఆప్షన్స్ ఉన్నాయి, చూస్తున్న మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. ఎనివే నేను ఒకటి చెప్పగలుగుతున్నాను. కొంతమంది కామెంట్స్ చూస్తుంటే బాధేస్తుంది. మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరికీ చెప్తున్నాను. ఏంటి అని అంటే మననిగా విలువ ఇచ్చేసి మనకు ఎమోషన్స్తో మనము ఎదుటి వాళ్ళతో ఆడుకున్న వాళ్ళ ఎమోషన్స్తో వాళ్ళు మన ఎమోషన్స్తో ఆడుకున్న అది కర్మకు చాలా పెద్దగా అనుభవించవలసి వస్తుంది. ఈ డ్రెస్ కాకపోతే ఆ డ్రెస్ కాకపోతే ఈ డ్రెస్ కొనుక్కోవడానికి, మనం నచ్చింది కొనుక్కోవడానికి అవి మనం వేసుకునే బట్టలు. కానీ ఇదేంటి రిలేషన్స్, ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి బెటర్మెంట్. ఒకరు మనకి హెల్ప్ చేయాలా, ఒకరు మన ఫీలింగ్స్కి సంతోష పెట్టాలి, ఒకరు ఎంజాయ్ చేయాలి. ఇలాంటి రిలేషన్లో చాలా మటుకు కొంతమంది ఉంటున్నారు. అది ఎంత మటుకు కరెక్ట్ అనేది మాత్రం అది మీకే వదిలేసాను. దేనికంటే మంచి వాళ్ళని వదిలేసుకుంటే, ఆనిమిచ్చల్ లాంటి వాళ్ళని వదిలేసేసుకొని గురకరాల వెనకాల, పిచ్చి వాళ్ళ వెనకాల మీరు మంచి వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరా అంటే? మీరే తెలివిగా ఆడితే కాదు, ఎదుటి వాళ్ళు కూడా అంతకన్నా తెలివిగా ఉంటారు.
మనం చేసే తప్పు మనకే తెలుసు అనుకుంటాం, కాదు, ప్రకృతి గమనిస్తుంది. అది గమనించుకోండి, చూసుకోండి. ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు ఒక్కటికి 10 సార్లు ఆలోచించండి. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవద్దు. దయచేసి చెప్తున్నా. వాళ్ళు ఏడ్చే ప్రతి కన్నీటి చుక్కకి కారణం అయ్యామనుకోండి, అసలు జీవితం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. కళల్లో బ్రతకండి. కళల్లో బ్రతికే వాళ్ళకి రాళ్ళు ఇసురుకోవాల్సి వస్తుంది, వాళ్ళపై రాళ్ళు పడతాయి. మీకు అర్థమైందో లేదో ఒకటైతే నేను చెప్తున్నాను, దయచేసి మీ ఎమోషన్స్, మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మీ జీవితంలో ఉంటే వాళ్ళని మోసం చేయకండి. అది ఎప్పటికీ గ్యారంటీ లేని బ్రతుకులు. ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆశకు హద్దు ఉండదు, కోరికలకు హద్దు ఉండదు. కళ్ళు వెళ్ళే చోటికి మనసు వెళ్ళకూడదు. నేనైతే చెప్తున్నాను, మీరు బాధపడ్డా పర్వాలేదు. ఇది ఎవరి గురించి అని చెప్పట్లేదు, నాకు చెప్పాలనుకున్నాను చెప్తున్నాను. ఒక్కొక్కరికి నేను రీడింగ్స్ ఇస్తుంటాను కదా, వాళ్ళ బాధ చూస్తుంటే, వాళ్ళ కన్నీళ్ళు చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకలా ఏ సమాధానం చెప్పకుండా ఎందుకలా జీవితంలో నుంచి వెళ్ళిపోతారు? వెళ్ళిపోయేటప్పుడు ఆలోచించారా? కనీసం సమాధానమైనా చెప్పాలి కదా. పలానానికి వెళ్ళిపోయామో, పలానానికి నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఏదైనా చెప్పేసేస్తే వాళ్ళు ఒకే స్టక్ ఎనర్జీలో ఉండరు కదా. శ్రీమాత్రేనా మంచిది కాదనుకో, నేను వెళ్ళిపోయి ఎన్ని రోజులు సంతోషంగా ఉంటారు ఎవరైనా. అన్లైక్లీ, నేను చెప్తున్న సబ్జెక్ట్ చెప్తున్నాను కదా, అన్లైక్లీ. నాకు నచ్చలేదు, ఏంజల్స్కి నచ్చట్లేదు. ఏంటో మరి అన్లైక్లీ, చూసుకోండి. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ బయట డిస్టర్బెన్స్ అని చెప్పి డోర్లు వేసేసాను. ఆపర్చునిటీ, కొత్తగా ఆపర్చునిటీతో రాబోతుంది. కెరియర్ పరంగా చెప్పాను కదా, ఇక్కడ కెరియర్ కోసమా, జాబ్ కోసమా, లేకపోతే ప్రమోషన్స్ కోసమా, దానికోసం చూస్తుంటే రాబోతుంది. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్. కొంతమందికి కొన్ని నెలల్లో చాలా చాలా చేంజ్ వస్తున్నాయండి. టేక్ యాక్షన్, ట్రస్ట్, నమ్మండి. ఎందుకు అనంటే ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి, లైఫ్ పట్ల క్లారిటీ ఉండాలి, జీవితం పట్ల క్లారిటీ ఉండాలి. మనకు నచ్చిన వాళ్ళతో ఒక క్లారిటీ ఉండాలి. నిజమే మాట్లాడండి. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలా ఉండకండి. ఓకేనా? ఇదండి ఈరోజు. మీరు పాత రిలేషన్ని వదిలేసేసి కొత్త రిలేషన్లోకి వెళ్ళబోతున్నారు. కొంతమంది ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? ప్రమోషన్స్ కొంతమందికి రాబోతుంది. ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారా? ప్రెగ్నెన్సీ రాబోతుందంటే కొంతమందికి. మీరు పెళ్ళైన పర్సన్తో కానీ కొంతమంది డీల్ చేస్తున్నారు, నాకు అర్థమైపోయింది. మీకైనా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకన్నా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? ఏదేమైనా చూసుకోండి. ఏది జీవితమో చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అనుకున్నంత ఈజీ కాదు. ఓకేనా? ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల, లైక్ ఇవ్వటం వల్ల ఛానల్ గ్రోత్ అవుతుంది, ముందుకు వెళ్తుంది. మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. దయచేసి మీ లైఫ్లో కూడా పాజిటివిటీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లైక్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ అందరిపైన వారాహి తల్లి ఎప్పుడూ ఆశీర్వాదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదేమైనా చాలా జాగ్రత్తగా లైఫ్ని డీల్ చేయండి. ఓకే? బాయ్. హ్యాపీ సండే.